కమిషన్ల మత్తులో మేయర్ జక్కా వీరముష్టి కాలంలో ప్రభుత్వ భూమి కబ్జా, ఎఫ్టీఎల్లో నిర్మాణాలు, చెరిష్ ఫౌండేషన్ ల్యాండ్ స్వాహా, మేడిపల్లిలోని సర్వే నెంబర్ 101, 102 ప్రభుత్వ స్థలం కబ్జా, 5 లక్షలు తీసుకొని ఇంటి నెంబర్ అలాట్ చేసినట. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఫిర్యాదుగూడ మున్సిపల్ పాలకులు కోట్ల రూపాయలు వెచ్చించి వీధి మార్కెట్ల నిర్మాణం, చెరువుల సుందరీకరణ 3 సంవత్సరాలు దాటినా లబ్ధిదారులకు కేటాయించకుండా కాలయాపన, పలు కారణాలు చెప్పి కట్టిన మార్కెట్లు కూల్చివేత అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఒకసారి ఈ జక్కా వెంకటరెడ్డి లీలలు ఏవైతున్నాయో అవి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మేడ్చల్ జిల్లా ఫిర్యాదుగూడ మున్సిపల్లో పలు ప్రాంతాల్లో ముందు చూపు లేకుండా కేవలం కమిషన్ల కోసమే మేయర్ జక్కా వెంకటరెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మేడిపల్లి మున్సిపాలిటీలోని వీరముష్టికాల్లో ప్రభుత్వ స్థలం టీ హోమ్స్ ఇన్ఫ్రా సంస్థ, సొల్లేరు విలేజ్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన ప్రాజెక్టుని మీ ముందుకు తీసుకువచ్చా. మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కలవు. హౌస్ ఎలివేషన్ ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. 101, 102 సర్కారీ స్థలాన్ని కబ్జాలకు పాల్పడుతున్న ఆరోపణలు వెలువెత్తున్నాయి. అదేవిధంగా సాయి ప్రియా సీలింగ్ కు 5 లక్షలు తీసుకొని ఇంటి నెంబర్ కేటాయించినట్లు బహిరంగ విమర్శలు కూడా ఉన్నాయి. ఇకపోతే మున్సిపల్ పరిధిలో పలు ప్రాంతాల్లో 3 సంవత్సరాల క్రితం ఒక్క వీధి కూరగాయల మార్కెట్ కు దాదాపు 20 లక్షలకు పైగా వెచ్చించి నిర్మాణాలు చేపట్టగా అవి ఈరోజు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయాయి. ఇప్పటి వరకు షాపులకు టెండర్ లేక ఎవరికి కేటాయించినందున మున్సిపల్ కు 3 సంవత్సరాల నుంచి ఆదాయం రాకపోయింది. ఈ మధ్యనే 15 వార్డులో నిర్మించిన స్ట్రీట్ వెండర్ కూల్చివేయడంతో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కమిషనర్ కార్యాలయంలో కమిషనర్కు పాలక వర్గానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సో మొత్తానికైతే ఇగో ఈ కమిషన్ల మత్తులో మేయర్ ప్రతిదానికి కూడా ప్రజాధనం ఏదైతుందో ఖర్చు పెట్టి నిర్మించగా కనీసం అది ప్రజలకు ఉపయోగపడక ముందే కూల్చివేట దుర్మార్గం చర్య అన్నారు. వాళ్ళ సొంత ప్రజల కోసం స్ట్రీట్ వెండర్స్ వెనకాల ఉన్న ప్రభుత్వ స్థలం మీద కన్నేసి కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని అమ్ముకుంటున్న బడా నేతల్ని ఘాటుగా విమర్శించారు. సో మొత్తానికి అయితే జక్కా వెంకటరెడ్డి చుట్టూ ఉచ్చు బీస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన అక్రమాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కమిషన్ల మత్తులో మేయర్ జక్కా వెంకటరెడ్డి ఇది ఈయన పరిస్థితి.